మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ప్రతిభకే పట్టం అన్నటువంటి వార్తని హైలైట్ చేసి 9 వర్సిటీలకు ఉపకులపతులను నియమించిన ప్రభుత్వం, సామాజిక వర్గాలు ఉన్నత విద్యావంతుల సమతూకం, రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఎస్టీ ఎరుకుల మహిళ ఎంపిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రతిభకు ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వం విశ్వవిద్యాలయాల ఉపకులపతులను నియమించింది. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి ఎస్టీ ఎరుకుల వర్గానికి చెందిన మహిళ ప్రసన్నశ్రీని రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య వర్సిటీ వీసీగా ఎంపిక చేసింది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 17 వర్సిటీల వీసులు స్వచ్ఛందంగా పదవి విరమణ చేశారు. ఈ స్థానాల భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల ప్రకటన విడుదల చేసింది. అన్నింటికీ కలిపి 500 మందికి పైగా దరఖాస్తు చేశారు. వీటన్నింటినీ వడపోసి మొదటి విడతగా 9 వీసీ పోస్టులను భర్తీ చేస్తూ మంగళవారం ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వీళ్లలో 4 ఇంజనీరింగ్, 3 సైన్స్, 2 సోషల్ సైన్స్ విభాగాల్లో ఆచార్యులు, నిపుణులు ఉన్నారు. అంతరిస్తున్న గిరిజన భాషలు కాపాడేందుకు ఆదికవి నన్నయ్య వర్సిటీ వీసీగా నియమితురాలని ప్రసన్నశ్రీ కృషి చేశారు. గిరిజనుల్లోని బగత, గదబ, కొలామి తదితర తెగల భాషలకు ఆమె లిపి రూపొందించారు. ఈ లిపులు గూగుల్ సైతం వెబ్సైట్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. అంతరిస్తున్న భాషల అట్లాస్ను రూపొందించిన భారతీయురాలుగా ఎన్డీజెడ్ ఆల్ఫాబెట్ అట్లాస్ తయారు చేసి ఆమె గుర్తింపు పొందారు. ఎస్టీ ఎరుకుల వర్గానికి చెందినటువంటి ఈ నిత్య పరిశోధకురాలికి వీసీ పదవి లభించింది. త్వరలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఐఐటి ఖరగ్పూర్ గణితానికి సంబంధించినటువంటి వ్యక్తిని నియమించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంత మంచి వార్త. ఇందులో ఒక్క అబ్జెక్షనల్ ఏంటంటే 17 మంది యూనివర్సిటీల వీసీలు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఎవరన్నా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తారు ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని, బలవంతంగా రాజీనామా చేయించారన్న దాన్ని, అంటే ఎకో సిస్టంలో ఉండే స్పెషల్ అదే అనమాట. దాన్ని మనకి మెదడులో అదంతా రొటీన్గా జరిగిపోయింది అన్నటువంటి కోణంలో తీసుకొస్తారు. అది కామన్గా జరిగేది. బట్ అట్ ద సేమ్ టైం ఇలా ఉన్నతమైనటువంటి ప్రతిభావంతులకి ఇచ్చామన్నటువంటిది మంచి పాయింట్. లేకపోతే ఉపాధి పనుల్లో పందికొక్కులు అంటూ 5 ఏళ్లలో 856 కోట్ల గోల్మాల్, వైకాపా నేతలతో అధికారుల కుమ్మక్కు, దొంగ మాస్టర్లు, బోగస్ పనులతో దోపిడీ, చాలా చోట్ల రికార్డులు మాయని సామాజిక తనిఖీల్లో వెలుగులోకి. వైకాపా ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో 856 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయి. బోగస్ పనులు, బినామీ మాస్టర్లు, అదనపు చెల్లింపులు, ఇతరత్ర మార్గాలు క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి ఆ పార్టీ నేతలు దోచుకుతున్నారని సామాజిక తనిఖీల్లో వెలుగు చూసింది. నిధుల దుర్వినియోగాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించిన కీలక స్థానాలను అప్పటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుకూల అధికారులతో నింపేశారు. తర్వాత పెద్దిరెడ్డి స్థానంలో బూడి ముత్యాల నాయుడు వచ్చిన అధికారులు ఎవరూ కదలలేదు. జిల్లా స్థాయిలో ప్రాజెక్ట్ డైరెక్టర్లు, కొందరు వైకాపా నేతలు వికెట్లో తినేశారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఉపాధి హామీ పథకం అంటేనే ఒక పెద్ద హంబక్ పథకం. అందులో జరిగేదే బోగస్. అంతకుముందు తెలుగుదేశం వాళ్ళ హయాంలో ఉపాధి హామీ పనులకు కూడా ఇదే కదా చెప్పింది వైసీపీ. బిల్లులు ఇవ్వకుండా ఆపితే వాళ్ళు కోర్టులకు వెళ్ళినటువంటిది. మళ్ళీ సేమ్. ఇందులో మంత్రులు తినేది ఉండదు, ఎమ్మెల్యేలు తినేది ఏమి ఉండదు. స్థానికంగా ఆ 180 రూపాయలకి, 200 రూపాయలకి పనికి ఎవరు వస్తారు అంటే ఎవరు రారు. దాంతో ఏం చేస్తుంటారు, ఏదో చిన్న పని అప్పచెప్పేసి దాన్ని చేసినట్టు చూపెడుతుంటారు. ఇది ఓపెన్ సీక్రెటు. వాస్తవంగా ఈ ఉపాధి హామీ పథకం వల్లనే అసలు పల్లెలు నాశనం అవుతున్నాయి, అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు దొరకట్లేదు అన్నది గత దశాబ్దమున్నరగా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ అయితే దీన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తానని కూడా ప్రకటించారు. అది చేయగలిగితే గ్రేట్ అని కూడా చెప్పారు. బట్ అక్కడ కూలీ ఓట్లు ఎక్కువ, రైతు ఓట్లు ఎక్కువ, అంటే కూలీల ఓట్లు ఎక్కువ. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ కూలీలు పని చేయకపోయినా డబ్బులు ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ నడుస్తూ ఉంది. ఇందులో రాజకీయ పార్టీలు ఒకళ్ళనొక్కళ్ళని తిట్టుకుంటూ అసలు నిజాన్ని దాచేసుకుంటున్నటువంటి పరిస్థితి నడుస్తుంది. అయితే ఆక్వా రంగానికి గ్రీన్ ఎనర్జీ, రైతులు టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి, బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలి, పద్ధతి ప్రకారం సాగు చేస్తే ప్రోత్సాహం, తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవు. జిఎఫ్ఎస్టీ ఆక్వా కాంక్లేవ్లో సీఎం, ఆక్వా రైతులకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని, ప్రైవేట్ అప్పులకు వెళ్లకుండా చూసే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పద్ధతి ప్రకారం ఆక్వా సాగు చేసుకుంటే సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తాం, తప్పు చేసేవారి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో 3 రోజులుగా జరుగుతున్న ఆక్వా కల్చర్ ఇన్నోవేషన్ టెక్ 2.0 కాంక్లేవ్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆక్వా రంగం ద్వారా రైతులకు ఆదాయం, ప్రభుత్వానికి ఏటా 1.3 లక్షల కోట్ల జీవీఏ అందుతున్న కాలుష్యం వల్ల స్థానికంగా తాగడానికి నీరు పనికి రావట్లేదనే బాధ ఉంది. ఈ పరిస్థితి మారాలి, గ్రీన్ ఎనర్జీని అందిపుచ్చుకోవాలి, ఆక్వా ఫారాలు పరిశ్రమలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని సూచించారు. ఎన్నికలు కూడా అమల్లో ఉండటంతో కొన్ని మాట్లాడలేకపోతున్న విద్యుత్ ఛార్జీలు సహా ఆక్వా రంగం విషయంలో త్వరలో కీలక నిర్ణయాలు తీసుకుంటాం. ఆక్వా రైతులకు ఇస్తున్న రుణాలు 3000 కోట్లే, బ్యాంకులతో మాట్లాడి వీలైనంత ఎక్కువగా రుణాలు ఇప్పిస్తామని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అన్యాయం చేసిన అధికారులను బట్టలు కూడా తీసి నిలబెడతాం, తప్పు చేసిన వారు రిటైర్ అయినా వదిలిపెట్టాం,
సప్త సముద్రాల ఆవలో ఉన్న వెతికి తీసుకొస్తాం, పోలీసులకు వైకాపా అధినేత జగన్ బెదిరింపులు, జైల్లో ఉన్న వంశీకి పరామర్శ, తెలుగుదేశం పార్టీ వారు చెప్పినట్టు చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేస్తే ఎల్లకాలం ఆ ప్రభుత్వం ఉండదని ప్రతి అధికారికి తెలియజేస్తున్నా, రేపు మాకు అధికారం వస్తున్నప్పుడు అన్యాయం చేసిన ఈ అధికారులు నాయకులను బట్టలోడదీసి నిలబెడతామని వైకాపా అధినేత వైఎస్ జగన్ హెచ్చరించారు. కిడ్నాప్ దాడి కేసులో అరెస్ట్ రిమాండ్లో విజయవాడ జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని ఆయన మంగళవారం ములాఖత్లో కలిశారు. జగన్తో పాటు వంశీ భార్య పంకజశ్రీ, సింహాద్రి రమేష్లు ములాఖత్లో పాల్గొన్నారు. కొడాలి నాని నాని పేర్లు కూడా జాబితాలో చేర్చి పంపిన జైలు అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా ముగ్గురిని అనుమతించారు. దాదాపు 30 నిమిషాల పాటు పరామర్శ అనంతరం బయటకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడారు. ఎవరిని వదిలిపెట్టేది లేదు, వంశీని అరెస్ట్ చేసేటప్పుడు తాను ఏడాదిన్నరలో రిటైర్ అవుతాను సీఏ అన్నారేట. రిటైర్ అయిన సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా అందరినీ తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం, బట్టలు ఉడదీస్తాం అన్నటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. పోలీసులు బెదిరించడానికి జగన్ మానుకోవాలి అంటూ ఆయన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం మండిపాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పాపం ఇప్పుడు ఉన్నటువంటి ఐపీఎస్ని తీసుకెళ్ళి కేసుల్లో పెట్టి అరెస్టులు చేసేటటువంటి సిచ్యువేషన్లో మరి ఇదే అధికారుల సంఘం ఏమైందో తెలియట్లేదు. మాటకి స్పందించిన వాళ్ళు చేతలకి స్పందించలేకపోతున్నారు. వాళ్ళు లేకపోతే ఆగదే కదా అనుకోవద్దు, వాష్రూముల్ని అద్దంలా శుభ్రం చేయండి, ఇంటికి చూసి వెళ్ళాలని చూడు అనేది మనకు తెలిసిందండి. మనం సాదాసీదాగా భావించే వాష్రూమ్ని జపాన్, కొరియా, ఈజిప్ట్లో ఇంటికి ముఖంలో భావిస్తారు, దాన్ని తరచుగా శుభ్రం చేసుకునేవారు. మనలో చాలా తక్కువ మంది ఉంటారు. జపాన్ లాంటి చోట్లయితే వాష్రూమ్ని చిన్న మరక కూడా లేకుండా అద్దంలా మెరిసేలా చూసుకుంటారు, టాయిలెట్ను పరిశుభ్రంగా ఉంచడాన్ని భగవదారాధనగా భావిస్తారంటూ ఒక కథనాన్ని రాసుకొచ్చింది. లేకపోతే దేవాలయాలతోనే సనాతన ధర్మానికి రక్ష, 1000 ఏళ్ల చరిత్రలో టెంపుల్ సిటీలే మిగిలాయి, ఐటీసీఎక్స్ సదస్సులో మిలింద్ పరాండే, అన్నామలై హిందూ దేవాలయాల శక్తికి సంపద కేంద్రాలని, సనాతన ధర్మ పరిరక్షణ దేవాలయ వ్యవస్థతోనే సాధ్యమని, అయితే ప్రభుత్వాలు ఆలయాల్ని వాటి ఆస్తులు నియంత్రణలోకి తీసుకోవడంతో నష్టం జరుగుతుందని విహెచ్పి అంతర్జాతీయ కార్యనిర్వాహక సెక్రటరీ జనరల్ మిలింద్ పరాండే, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ప్రదర్శనలో 2వ రోజైన మంగళవారం వీరు పాల్గొన్నారు. మిలింద్ పరాండే మాట్లాడుతూ దక్షిణాదిలోని వేల హిందూ దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయని, దేశానికి స్వతంత్రం లభించిన వాటికి మాత్రం లేదన్నారు. హిందూ ఆలయాలపై ప్రభుత్వాల ఆజమాయిషిని తప్పించి స్వయంగా నిర్వహించుకోవాలి, అన్ని రాష్ట్రాల సీఎంలకు వినతలు ఇస్తున్నామని చెప్పారు. అన్ని రంగాల ప్రముఖులతో ధార్మిక రాజ్య పరిషత్, హిందూ సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే హిందూ ఆలయాల ఆస్తులపై పెత్తనం చేస్తూ వాటి ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్న హిందూ మత ధార్మిక చట్టాల పాలక సంస్థలు రద్దు కావాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై అన్నారు. తమిళనాడులో ఎన్డీఏ అధికారంలోకి వస్తే హెచ్ఆర్సీఈ చట్టాన్ని రద్దు చేసి దాని కింద 44,121 దేవాలయాలకు విముక్తి కల్పిస్తామన్నారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న వారందరినీ కలిపేలా టెంపుల్ కనెక్ట్ సదస్సు ఉపయోగపడిందన్నారు. ఎప్పటికైనా టెంపుల్ సిటీలో నిలదొక్కుంటాయని, ఇందుకు 1000 ఏళ్ల చరిత్ర కలిగి మన ముందు టీవీగా ఉన్న వారణాసి, మధురై, ఉజ్జయిని, పుష్కర్ వంటి నగరాల ఉదాహరణ చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే యూనిట్ స్థాపించాల్సిందే, రాయితీ రుణాలపై బీసీ ఈడబ్ల్యూఎస్ శాఖల మార్గదర్శకాలు, బీసీ ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లు మంజూరు చేసే స్వయం ఉపాధి రాయితీ రుణాలకు ఎంపికైన లబ్ధిదారులు యూనిట్ స్థాపించాల్సిందేనని ఆయా శాఖల మార్గదర్శకాలు జారీ చేశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలో రాయితీ రుణాల మంజూరుకి అర్హుల నుంచి సోమవారం వరకు దరఖాస్తులు స్వీకరించారు. 24-25 ఏడాదికి ఆయా జిల్లాలో 15,962 మంది బీసీలకు రాయితీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంటే 1.25 లక్షల మంది దరఖాస్తు చేశారు. 2,611 మంది ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి రాయితీ రుణాలు అందించాలని నిర్ణయిస్తే 45,000 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అర్హులను గుర్తించేందుకు మంగళవారం నుంచి ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికపై ఆ శాఖలు జిల్లా అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశాయి. అనర్హులను ఎంపిక చేసిన అర్హులు యూనిట్ ఏర్పాటు చేయకపోయినా ఈడీలపై చర్యలు ఉంటాయని మార్గదర్శకాల్లో పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మా ఉత్తర్వుల్ని తేలిగ్గా తీసుకుంటున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేసి కొట్టి లోపలేస్తున్నారు, కేసుల దర్యాప్తులు మాత్రం పురోగతి లేదన్న హైకోర్టు సామాజిక మాధ్యమాలు అభ్యంతరకర పోస్టులు పెట్టి నిందితులు కొట్టి లోపలేయడం తప్ప ఆయా కేసుల దర్యాప్తులో పురోగతి లేదని పోలీసులను ఉద్దేశించి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులను తేలిగ్గా తీసుకుంటున్నారని ఆక్షేపించింది. తన భర్త బోసరమణను ప్రకాశం జిల్లా పొదిలి పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ విశాఖపట్నం మద్దిలపాలెం నివాసి బోసలక్ష్మి గత ఏడాది నవంబర్లో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. పొదిలి పోలీసులు బోసరమణను అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా నోటీసు ఇచ్చి వదిలేసిన వ్యవహారంపై నివేదికలు సమర్పించేందుకు ప్రకాశం ఎస్పీ విశాఖ పోలీస్ కమిషనర్కి మరికొంత గడువు ఇచ్చింది. విచారణ ఈ నెల 25కు వాయిదేసింది. పొదిలి సీఐ వెంకటేశ్వర్లు, ఇచ్చాపురం సీఐ చెన్నంనాయుడులకు తదుపరి విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందనరావు, జస్టిస్ కుంచెం మహేశ్వరులతో కూడిన ధర్మాసనం మంగళవారం మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. వ్యాజ్యంలో పొదిలి సీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. విశాఖ వేడి నోటీసు ఇస్తుంటే రమణ తిరస్కరించారని, ఈ నేపథ్యంలో విశాఖ పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేసి పొదిలి తీసుకొచ్చామన్నారు. నేర అంగీకార వాంగ్మూలం నమోదు చేసి నోటీసు ఇచ్చి వదిలిపెట్టామన్నారు. అరెస్ట్ చేశాక మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా రికార్డు నిర్వహించకుండా వదిలేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
పొదిలి సిఐ తరపు న్యాయవాది రిత్విక్ వాదనలు వినిపిస్తూ నిందితుడిపై 27 పెండింగ్ కేసులు ఉన్నాయన్నారు. ధర్మాసనం స్పందిస్తూ అరెస్ట్ చేసి కస్టడీకి పంపాక దర్యాప్తులో పురోగతి ఏదని ధర్మాసనం ప్రశ్నించింది. కేసులు పెట్టి కొట్టి లోపలేస్తున్నారని వ్యాఖ్యానించింది. రమణం తమ ముందు హాజరుపరచాలని గతంలో ఇచ్చిన ఆదేశాలు అధికారులు తేలిగ్గా తీసుకున్నారని గుర్తు చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే తప్పు చేసిన వాళ్ళు ఎక్కడున్నా వదలం. టీడీపీ కొమ్ము కాసే పోలీసు అధికారులు ఆ పార్టీ నేతలకు వైఎస్ జగన్ హెచ్చరిక. వారు రిటైర్ అయిన వదిలిపెట్టడం, సప్త సముద్రాల ఆవల ఉన్న రప్పించి చట్టం ముందు నిలబెడతాం. పోలీసులు 3 సింహాలకు శాల్యూట్ చేయండి, టీడీపీ నాయకులకు కాదు. పోలీసులు సుమోటోగా పెట్టిన కేసులు ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. వంశీ అరెస్ట్ వెనక పోలీసులతో కలిసి చంద్రబాబు, లోకేష్ కుట్రలు. ఆయన సామాజిక వర్గంలో మరెవరూ లీడర్లుగా ఎదగకూడదు. అందుకే వంశీ కొడాలనానిపై చంద్రబాబు దుగ్ధ. అక్రమ కేసుల అరెస్టుపై విజయవాడలోని జైల్లో ఉన్న వంశీని పరామర్శించిన వైఎస్ జగన్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేటప్పుడు తాను ఏడాదిన్నర తర్వాత రిటైర్ అవుతానని సీఐ అన్నాడట. రిటైర్ అయిన సప్త సముద్రాల ఆవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ పిలిపిస్తాను, చట్టం ముందు నిలబెడతాను, న్యాయం జరిగేటట్లు చూస్తామంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. 2023లో పోలీసులు సచివార్థ నుంచి రికార్డు చేసిన 161 స్టేట్మెంట్లో వంశీ పేరు లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రెండోసారి తీసుకున్న 161 స్టేట్మెంట్లో తను ఎవరూ దూషించలేదని, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వంశీ లేడని సత్యవర్ధన్ స్పష్టంగా చెప్పాడు. న్యాయమూర్తి ముందు హాజరైనప్పుడు అదే విషయాలను చెప్పాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను బెదిరించి తప్పుడు ఫిర్యాదు ఇప్పించి కేసు పెట్టారు. వంశీని తెల్లవారుజామున అరెస్ట్ చేస్తే అదే రోజు సాయంత్రం సత్యవర్ధన్ స్టేట్మెంట్ నమోదు చేసి బలవంతంగా పేరు చేర్పించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇవి తప్ప మీరేం చేస్తున్నారు అంటూ దర్యాప్తు ఎక్కడ చేస్తున్నారు, కోర్టు ఆదేశాలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు, ఇలాంటి తీరును సహించేదే లేదు, పోలీసులపై మండిపడ్డ హైకోర్టు. పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి నిప్పులు జరిగింది. వ్యక్తులపై కేసులు పెట్టడం, వారిని కొట్టడం, లోపలేయడం తప్ప మీరేం చేస్తున్నారంటూ నిలదీసింది. కేసులు పెట్టి లోపలేస్తున్నారు తప్ప ఏ కేసులను దర్యాప్తు చేయడం లేదని తీవ్రంగా ఆక్షేపించింది. కోర్టు ఆదేశాలను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారంటూ మండిపడింది. ఇలాంటి తీరుని తాము సహించబోమని పోలీసులను హెచ్చరించింది. బోసా రమణ అనే వ్యక్తి విషయంలో దర్యాప్తు చేసి ఉంటే ఆ వివరాలని తమ ముందుంచేవారని, దర్యాప్తు చేయలేదు కాబట్టి ఏ వివరాలను సమర్పించలేదని పేర్కొంది. రమణపై 27 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. అలాంటప్పుడు ఈ కేసులో దర్యాప్తు వివరాలను ఎందుకు తాము ముందుంచలేదని పోలీసులను ప్రశ్నించింది. రమణ అరెస్టు వ్యవహారం డీజీపీ దృష్టికి తీసుకెళ్లాలని గత విచారణ సమయంలో తమ ఆదేశాలు జారీ చేశామని గుర్తు చేసింది. తమ ఆదేశాల మేరకు ఈ విషయంలో డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. రమణ అరెస్టు విషయంలో నివేదికలు ఇవ్వడానికి ప్రకాశం జిల్లా ఎస్పీ, విశాఖపట్నం కమిషనర్లకు మరింత గడువునిచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందనరావు, జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు విమర్శిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారంటూ విశాఖపట్నం మద్దిపాలెంలోని చైతన్యనగర్కి చెందిన బోసా రమణను కొద్ది కాలం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. తన భర్తను ప్రకాశం జిల్లా పొదిలి, దర్శి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రమణ భార్య బోసా లక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై జస్టిస్ రావు రఘునందనరావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. రమణ అరెస్టు విషయంలో పొదిలి, దర్శి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు వివరణ కోరింది. రమణను తాము అరెస్ట్ చేయలేదని వాళ్ళు కోర్టుకు చెప్పారు. ఇచ్చాపురం పోలీసులు మరో కేసులో రమణ అరెస్ట్ చేశారని చెప్పారు. దీంతో హైకోర్టు ఇచ్చాపురం ఎస్హెచ్ఓని ప్రతివాదిగా చేర్చింది. అనంతరం ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నం నాయుడు, పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందంటూ ఆ ఇన్స్పెక్టర్లు కోర్టు ముందు హాజరయ్యారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అన్నదాత ఆక్రందన అంటూ వరుస వైపరీత్యాలు, చీడపీడలు, తెగులతో పడిపోయిన దిగుబడులు, ఏ పంటకు మద్దతు ధర దక్కని దుస్థితి. మిరప, పత్తి రైతులు విలువల క్వింటా కాదు కనీసం కిలో కూడా మద్దతు ధర కొనుగోలు చేయని కూటమి సర్కారు. ఎక్కడ చూసినా నకిలీలు, ఎరువులకు దిక్కు లేదు, బస్తాకు 100 నుంచి 500 వరకు బాధలు. వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న రైతులకు నేటికి అందని పంట నష్ట పరిహారం, ఉచిత పంటల బీమాకు మంగళం అందని బీమా పరిహారం, సీజన్ ముగుస్తున్న పైసా పెట్టుబడి సాయాన్ని విదల్చిన కూటమి ప్రభుత్వం. జగన్ హయాంలో సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలపై నిరంతర సమీక్ష, ధరల పతనమైన ప్రతిసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మద్దతు ధర కొనుగోలు. కేంద్రం మద్దతు ధర ప్రకటించని మిరప, పసుపు, ఉల్లి, అరటి, బత్తాయికి ఎంఎస్పీని ప్రకటించి ఆదుకున్న జగన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మేబీ ఇవాళ రేపు ఈ అమ్మాయి షర్మిల పేరుతో ఒక ప్రెస్ నోట్ రావచ్చు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టుగా, మద్దతు ధర లేదని విమర్శిస్తూ జగన్ ఏమీ చేయలేదంటూ దాంట్లో రాసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మీడియా వార్లో చాలా గేమ్స్ నడుస్తున్నటువంటి సందర్భంలో అదొకటి ఉంటుంది. లేకపోతే మీకు తెలిసిన సలహాలు ఉంటే చెప్పండి. ఆక్వా రంగం ద్వారా సంపద సృష్టికి సూచనలు ఇవ్వండి. 30% జీవీఏ సాధించడం లక్ష్యం చేద్దామంటే ఎక్కడ అప్పు పుట్టడం లేదు అంటూ ఆక్వా కాన్క్లేవ్లు 2.0లో సీఎం చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే కృష్ణా జనాల పంపిణీపై నేటి నుంచి విచారణ, ఢిల్లీలో విచారణ చేపట్టిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సమర్థంగా వాదనలు వినిపించడం చంద్రబాబు ప్రభుత్వంలో. అందువల్ల సెక్షన్ 3 కింద విచారణ రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతుందని నిపుణుల ఆవేదన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తిరుపతి ఉప ఎన్నికల్లో అరాచకంపై చర్యలు తీసుకోండి.
సిబిఐ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు. సుప్రీంకోర్టు జాతీయ మానవ హక్కుల కమిషన్ లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసిన ఎంపీ గురుమూర్తి. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న రాజకీయంపై చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సిబిఐ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు. మరోవైపు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి సుప్రీంకోర్టు జాతీయ మానవ హక్కుల కమిషన్, లోక్సభ స్పీకర్, ఎస్సీ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘానికి దీని మీద ఫిర్యాదు చేశారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లో 48 వైఎస్ఆర్సీపీ గెలుపొంది. టీడీపీ కేవలం ఒక్క డివిజన్లో గెలుపొందింది. మరో డివిజన్ ఫలితం కోర్టు పరిధిలో ఉండిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీ నేతలు వైఎస్ఆర్సీపీ కార్పొరేట్ల ఆస్తుల్ని ధ్వంసం చేసి కేసులు పెట్టి భయపెట్టి టీడీపీ జనసేన వైపు లాక్కున్నారు. మరికొందరు ప్రలోభాలకు గురి చేసి కూటమిలో చేర్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి అభ్యర్థిగా పోటీ చేసింది డిప్యూటీ మేయర్గా ఉన్న భూమన అభినయ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. ఉప ఎన్నిక రోజు సైతం వైఎస్ఆర్సీపీ వైపు ఎక్కువ మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఉప ఎన్నిక రోజు ఓటు వేసేందుకు ఎస్వీ యూనివర్సిటీకి బస్సులో వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల వాహనాన్ని కూటమి నేతలు అడ్డుకుని విధ్వంసం సృష్టించారు. 4 వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు. అదే బస్సులో ప్రయాణిస్తున్న తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, నగర మేయర్ డాక్టర్ శిరీష్ పైన దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఆయన బీజేపీ సీనియర్ నేత అని ఆయనకన్నా తెలుసో లేదో తెలియదు, బీజేపీ వాళ్ళకి కూడా తెలియదు. ఆయన ఎప్పుడో బీజేపీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ ఎంపీ పదవి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన బీజేపీ నేతగా చూపించడం అమాయకత్వం. లేకపోతే వాడుకోగా మిగిలిన కృష్ణా జలాల వాటా తెలంగాణకు 131 టీఎంసీలు, ఏపీకి 27 టీఎంసీలు అంటూ కృష్ణానది యాజమాన్య బోర్డు స్పష్టీకరించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి విశ్వవిద్యాలయాల ప్రక్షాళన, రాజకీయాలకు అతీతంగా వర్సిటీలకు కొత్త వీసీల ఎంపిక, 9 వర్సిటీలకు నియామకం పూర్తి, ప్రతిభకు పట్టం కట్టిన కూటమి సర్కార్, జాతీయ విద్యా సంస్థల నుంచి 2, ఢిల్లీ, హైదరాబాద్, ఉస్మానియాలకు చోటు, నియామకాల్లో సామాజిక సమతుల్యం, సుదీర్ఘ కసరత్తు చేసిన మంత్రి లోకేష్ అంటే జగన్ ప్రభుత్వంలో రాజకీయ కేంద్రాలకు మారిన విశ్వవిద్యాలయాలు గాడిని పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. యూనివర్సిటీలకు కీలకమైన వైస్ ఛాన్సలర్ నియామకాల్లో రాజకీయాలకు తావు లేకుండా ప్రతిభకు ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు వీసీలు నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వాళ్ళు 2 జాతీయ విద్యా సంస్థల ప్రొఫెసర్లు ఉండగా ఢిల్లీ, హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక్కొక్కరు చొప్పు నియమితులయ్యారు. సామాజిక సమతుల్యం పాటిస్తూ 9 మందిలో 3 బీసీలు, 1 ఎస్సీ, 1 ఎస్టీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2 కమ్మ, 1 కాపు, 1 బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రాంతాల మధ్య కూడా సమానత్వం ఉండేలా అన్ని ప్రాంతాలకు వీసీల నియామకాల్లో ప్రాధాన్యత ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ సామాజిక సమతుల్యత బాగుంది. 3 బీసీలు, 1 ఎస్సీ, 1 ఎస్టీ, తర్వాత 2 కమ్మ, 1 కాపు, 1 బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడు. మరి రెడ్డి సామాజిక వర్గం ఎక్కడికి పోయింది? రాష్ట్రంలో వాళ్ళ జనాభా ఎంత ఉంది? కానీ వాళ్ళకి సంబంధించి ఏ ప్రాధాన్యత లేదు కదా. కాబట్టి ఇక్కడ సామాజిక సమతుల్యత అన్నటువంటి పాయింట్ ఒక ఆస్పెక్ట్. ఇంకోటి విశ్వవిద్యాలయాలకు సంబంధించి కొత్త వాళ్ళని నియమించడం, అది కూడా రాజకీయాలకు అతీతంగా. వాస్తవంగా ఇంతకుముందు ఉన్నోళ్ళు కూడా రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వాళ్ళే. కాకపోతే ఆ తర్వాత రాజకీయ పార్టీలకు కార్యకర్తలాగా పనిచేశారు. అలా వీళ్ళు ఉండకుండా ఉండాలని కోరుకుందాం. లోకేష్ చేసినటువంటి కసరత్తు సక్సెస్ కావాలని కోరుకుందాం. లేకపోతే కన్సల్టెంట్ల పెత్తనం అంటూ అన్ని శాఖల్లో కలిపి 100 మందికి పైగా కన్సల్టెంట్లు, ఉద్యోగులకు సమాంతరంగా ప్రైవేట్ వ్యవస్థ, వాళ్లే కావాలంటున్న కొందరు కార్యదర్శులు, రొటీన్ నివేదికలు, పనులకు కన్సల్టెంట్లే, ఎస్ఓలు, ఏఎస్ఓలు ఇచ్చే సమాచారానికి హైఫై ఇంగ్లీష్ అద్దడమే వీరి పని. జగన్ హయాంలో వచ్చిన కన్సల్టెంట్ రాజ్ ఇప్పుడు మారకపోగా మరింత అధికం. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నిధులతో చేపట్టే ప్రాజెక్టుల అమలుకు కన్సల్టెంట్ నియామకం తప్పనిసరి. నిధుల వినియోగం, నివేదికల రూపకల్పనకు వీరిని నియమిస్తారు. ఒప్పందంలోని దీని గురించి ఉంటుంది. అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా వినూత్నమైన పాలసీలు రూపొందించేందుకు కన్సల్టెంట్లను నియమించుకోవడంలో తప్పులేదు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక భారీ స్థాయిలో కన్సల్టెన్సీ రాజు తీసుకొచ్చారు. ఇప్పుడు అది మరింత పెరిగింది. బడ్జెట్ రూపకల్పన కోసం ఎవరైనా ఆర్థిక నిపుణుడు సలహా తీసుకోవచ్చు, సలహాదారుగా నియమించవచ్చు. కేంద్రం నుంచి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులు ఎలా సమీకరించవచ్చు తదితర అంశాలపై సలహాలు ఇచ్చేందుకు కన్సల్టెంట్ను నియమించుకోవడంలో తప్పులేదు. కానీ ప్రతి ఏటా జరిగే బడ్జెట్ రూపకల్పనకు వీరిని ఆశ్రయిస్తున్నారు. బిల్లులు, చట్టాలను కూడా కన్సల్టెంట్తో చేస్తున్నారు. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘాన్ని అడగాల్సిన నిధుల కోసం ఆర్థిక శాఖలో ఏకంగా 11 మంది కన్సల్టెంట్లు పనిచేస్తున్నారు. కన్సల్టెంట్లో ఎక్కువ మంది బెంగళూరు, చెన్నై నుంచి వస్తారు. రావడం పోవడం అంతా వాళ్ళ ఇష్టం. జీతాలు మాత్రం లక్షల్లోనే. సచివాలయంలో ఎస్ఓలు, ఏఎస్ఓలు, అనుభవజ్ఞులు, విషయ పరిజ్ఞానం ఎక్కువ. కన్సల్టెంట్ కొనర్హత హైఫై ఇంగ్లీష్ వాడటమే అన్నటువంటిది ఒక సునిశ్చితమైనటువంటి విమర్శ ప్రభుత్వం మీద ఇక్కడ చేసుకొచ్చారు. లేకపోతే రిటైర్డ్ తహసీల్దార్ పేరుతో 400 ఎకరాలు, అందులో ప్రభుత్వ, ప్రైవేట్ భూములు, ఉమ్మడి విశాఖ జిల్లాలో విచిత్రం. 4 నెలల క్రితం ఆయన కన్నుమూత. ఆ భూముల్లో కొన్నింటిని గత నెలలో ఇతరుల పేరుతో మ్యూటేషన్లు ఎలా జరిగింది, ఎవరు చేయించుకున్నారు అంతుబట్టనివైన. ఇందులో మోసం లేదంటున్న రెవెన్యూ అధికారులు. హక్కుదారులు తెలియకే తహసీల్దార్ ఖాతా నెంబర్ అంటూ సమర్థనం. ఉమ్మడి విశాఖ జిల్లాలో రెవెన్యూ కార్యాలయంలో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. మండలంలో పనిచేసే తహసీల్దార్ పేరుతో 100 ఎకరాలు నమోదైనాయి. ఆయన 4 నెలల క్రితం మరణించారు. అయితే గత నెలలో ఆయన పేరుతో ఉన్న కొన్ని భూములకు ఇతరుల పేర్ల మీద మ్యూటేషన్ జరిగింది. ఎలా జరిగిందో అంతు చెక్కడం లేదన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆక్వాతో అభివృద్ధి, మరోవైపు బట్టలు ఉడదీస్తాం అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. అలాగే వైసీపీ ట్రూత్ బ్లాస్ట్ తుస్సు అంటూ రాత్రి 7 గంటల గన్నవరం నిజాలు వెల్లడిస్తామని హంగామా.
ప్రజల దృష్టి మళ్లించి ఎత్తుగడి చివరికి అంతా బుస్సని తేలిన వైనం అంతకంటే ముందే సత్యవర్ధన్ కిడ్నాప్ దృశ్యాలు విడుదల చేసి టీడీపీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే స్నానానికి పనికిరావు అంటూ కలుషితమైన త్రివేణి సంగమ జలాలు కుంభమేళ ప్రాంతంలో పడిపోయిన నీటి నాణ్యత స్థాయిని మించిన ఫేకల్ కొలిఫామ్ బ్యాక్టీరియా ఆందోళన వ్యక్తం చేస్తున్న ఎన్జీటీ నీటి నాణ్యత పెంపుకు యూపీ సర్కార్ చర్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కొత్తగా 120 ప్రాంతాలకు విమాన సౌకర్యం 4.5 ఏళ్లలో కల్పిస్తాం. ఎయిర్ కార్గోతో దేశ విదేశాలకు పంట ఉత్పత్తులు ఎగుమతి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే టీచర్ల పనితీరు మదింపు అంటూ విద్యార్థుల కనీస అభ్యసన విజ్ఞానానికి టీచర్నే బాధ్యులుగా చేయండి, 6 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయండి, పాఠశాల విద్యాశాఖ హైకోర్టు ఆదేశం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.